వెల్కమ్ టు మై ఛానల్. మనం ఇప్పుడు చెన్నైలో ఉన్నాం ఫ్రెండ్స్. ఈ వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వారైతే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మేము చెన్నై నుంచి మెరీనా బీచ్కి వెళ్దామని ప్లాన్ చేసుకున్నాము. ఫస్ట్ అయితే ఆటో బుక్ చేసుకుందాం. ఇక్కడ ఆటో తీసుకున్నాం. ఇక్కడ స్టేషన్ నుంచి మెరీనా బీచ్ వచ్చేసి 4.5 కిలోమీటర్స్ వచ్చింది. దీనికి ఆటో 100 రూపీస్ ఛార్జ్ చేశారు. ఈ జర్నీ మనకి 15 మినిట్స్ ఉంటుంది. ఇక్కడ బీచ్కి ట్రైన్కి కూడా వెళ్ళొచ్చు. కాకపోతే స్టేషన్ నుంచి ఇక్కడ లోకల్ మెట్రో ట్రైన్కి కొంచెం దూరం పడుతుందని మేము ఫస్ట్ టైం వచ్చామన్నమాట ఇక్కడికి. దానివల్ల మేము ఆటో బుక్ చేసుకున్నాము. ఇక్కడ రోడ్లు అయితే ఖాళీగానే ఉన్నాయి ఇప్పుడు. ఇంతలోనే మనకు ఒక ట్రాఫిక్ సిగ్నల్ అయితే వచ్చింది. ఈ ట్రాఫిక్ని బాగానే ఫాలో అవుతున్నారు. ఇక్కడ ఆటో కూడా లేడీస్ కూడా డ్రైవ్ చేస్తున్నారు ఆటో. మన ఏపీలో అయితే నేను చూడలేదు, ఫస్ట్ టైం ఇది లేడీస్ డ్రైవ్ చేయడం చూస్తున్నాను ఇక్కడ చెన్నైలో. మేము ఈ ఆటోని ఫోర్ మెంబర్స్ బుక్ చేసుకున్నాము. దీనికి 100 అయింది కదా. ఇది ఆటో వాళ్ళకి ఇంగ్లీషు హిందీ అంత రాదు. మనం తమిళ్లో కానీ కొంతమందికి అయితే తెలుగు వస్తుంది. అలాగే మేనేజ్ చేసాం మేము. ఒకసారి అయితే వేరే ప్లేస్కి తీసుకుపోయారు, వాళ్ళకి అర్థం కాక మళ్ళీ దానికి కూడా ఛార్జ్ చేశారు. ఇక్కడ తెలుగు వస్తుంది, తెలుగులో మాట్లాడవచ్చు కొంతమందితో అయితే. ఇక్కడ మనం బీచ్కి వెళ్ళే దారిలో అయితే, స్టేషన్ నుంచి బీచ్కి వెళ్ళే దారిలో 2 ట్రాఫిక్ సిగ్నల్స్ తగిలాయి మనకి. ఇప్పుడు మనం బీచ్ దగ్గరలోనే ఉన్నాము. మనం బీచ్కి వెళ్ళే దారిలో జయలలిత ఇంకా ఎంజీఆర్ సమాధులు అయితే ఉన్నాయి.
మనం వాటిని కూడా చూసేయచ్చు. ఆ ప్లేస్కి ఆపోజిట్లో ఇక్కడ యూనివర్సిటీ ఆఫ్ మద్రాస్ అని ఉంది. చాలా పెద్దగా ఉంది యూనివర్సిటీ. మనం వచ్చేసాం ఫ్రెండ్స్. మనం ఆటో దిగిపోతున్నాం. ఈ చెన్నై అయితే బాగానే డెవలప్ చేశారు ఈ సిటీని. అది ఆటో చెప్తున్నారు, అటు స్ట్రైట్ పోతే బీచ్ వస్తుందని. అవి ఎంజీఆర్ అవి జయలలిత సమాధులు అని చెప్పారు. స్టాచ్యూ అయితే బాగుంది, మాకైతే బాగా కనిపించింది. వీడియోలో లైటింగ్ వల్ల సరిగ్గా కనిపించట్లేదు. ఈ బీచ్ వీడియో మనం నెక్స్ట్ వీడియోలో చూసుకుందాం ఫ్రెండ్స్. మీరు ఈ వీడియోలో మీరు ఎంజీఆర్ జయలలిత సమాధులు చూడండి. నేను ఈ వీడియో తీయడం వల్ల నా లగేజ్ కూడా మా ఫ్రెండ్సే క్యారీ చేస్తున్నారు. వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఇక్కడైతే బ్యాక్ సైడ్ మనకి పార్క్ టైప్లో బిల్డ్ చేశారు వీళ్ళు. వాటర్ పార్క్ అయ్యి బాగా కట్టారు. ఇక్కడ చూస్తారు కదా, లైటింగ్ బాగా వస్తుంది. రోడ్ సైడ్ నుంచి వస్తే లైటింగ్ కనపడట్లేదు. ఇప్పుడు మనకి ఈ లోపల నుంచి వస్తే లైటింగ్ బాగా కనపడుతుంది. అవి విగ్రహాలు అవి చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత బాగా కనపడుతుంది. ఇది వాటర్ తోటి ఎంట్రన్స్లో వాళ్ళ స్టాచ్యూలు అవి పెట్టారు. చాలామంది ఫొటోస్ కూడా దిగుతున్నారు ఇక్కడ. క్లీనింగ్ డిపార్ట్మెంట్ కూడా చాలా పర్ఫెక్ట్గా క్లీన్ చేస్తున్నారు. ఇక్కడ సెక్యూరిటీస్ కూడా ఉన్నారు, పోలీస్ వాళ్ళు.
ఇదే ఫ్రెండ్స్ జయలలిత సమాధి ఇది. ఇక్కడ ఫ్లవర్స్తో అయితే బాగా డెకరేషన్ చేశారు. ఈ కన్స్ట్రక్షన్ కూడా చాలా బాగుంది చూడడానికి. ఇక్కడ డేట్ కూడా మెన్షన్ చేశారు, ఆవిడ ఎప్పుడు పుట్టింది ఎప్పుడు చనిపోయింది అన్న డేటు. ఈ వీడియో ఇంతటితో అయిపోయింది ఫ్రెండ్స్. మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో బీచ్ దగ్గర కలుసుకుందాం. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఒపీనియన్ని షేర్ చేయండి కామెంట్ ద్వారా. అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.